ఎవరు పేరు చెప్తే పసిపిల్లలు ఏడుపాపేసి పలకాపాలకు పట్టుకొని పాఠశాలకు వెళ్తారో, ఎవరు పేరు చెప్తే పండు ముసలి వాళ్ళు ఫస్ట్ తారీఖున పింఛన్ అందుకుంటారో, ఎవరు పేరు చెబితే విద్యార్థులు చదువు మానేయకుండా కళాశాలకు వెళ్తారో, ఎవరు పేరు చెబితే కుల వృత్తులకు గౌరవం మరియు చేయూత లభిస్తుందో, ఎవరు పేరు చెబితే వరుణదేవుడు సైతం కరుణించి వీడు భూములను వర్షింపజేసి రైతులు పంటలు మానేయకుండా వ్యవసాయం చేస్తారో, వాళ్ళే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నిజంగా నేను ఈరోజు జిఎన్ఎం సెకండ్ ఇయర్ చదువుతున్నానంటే మీరు ఇచ్చే జగనన్న విద్యా దీవెన వల్లే మాత్రమే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. జగనన్న విద్యా కానుక అనే పథకం ద్వారా స్కూల్ బ్యాగ్స్ తో సహా 2 జతల యూనిఫామ్స్, షూస్ అండ్ సాక్స్, టైస్ అండ్ బెల్ట్స్, నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో ఇలా అన్ని కూడా ఉచితంగా పంపిణీ చేసిన మీ సహృదయానికి, మీ ప్రేమాత్మానికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. మన రాష్ట్రంలో పుట్టిన ఏ విద్యార్థి అయినా సరే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చదవాలన్నా మీరు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన వల్ల అవకాశం మాకు వచ్చింది సార్. ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో చదవాలైనా సరే జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల ఈ రోజు ఒక్క విద్యార్థికి 1,25,00,000 రూపాయలు చెల్లిస్తున్నారంటే ఉన్నత చదువు పట్ల మీకున్న విద్యార్థుల పట్ల మీ అభిమానం, మన రాష్ట్రాన్ని విద్యారంగంలో అభివృద్ధి చేయాలని మీ ఆకాంక్షకు నిదర్శనం సార్. సార్ ఇవన్నీ ఒట్టి మాటలు కాదు సార్, చేసి చూపించిన నాయకుడు సార్ మీరు. సార్ ఇవన్నీ మీరు పెట్టినందుకు నా మాటల్లో చెప్పలేకపోతున్నాను సార్. దీవెన పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి అభిప్రాయాలు అవి